అందరూ నమస్కారం. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బీసీలలో రాజకీయ అభ్యున్నతి కోసం, రాజ్యాధికారం కోసం నిన్నటి రోజున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకి 34% రిజర్వేషన్ కల్పించాల్సిందే అని చెప్పని తీర్మానం తీసుకోవటం, స్థానిక సంస్థల్లో బీసీలకి 34% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని తీర్మానం చేయటం చాలా మా అందరికి బీసీలందరూ కూడా చాలా సంతోషకరమైన వార్త. తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భావం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, అన్న నందమూరి తారక రామారావు గారికి ఆలోచన విధానం, మొట్టమొదటిగా బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన పార్టీ ఏదైనా ఉంది, ఆ ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో. దాని కొనసాగింపుగా నారా చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్లు ఇచ్చి మరింతగా బీసీలను ఆదరించారు. బీసీల యొక్క రాజ్యాధికారం యొక్క ఆవశ్యకతని, బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని మరొక్కసారి నిరూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి దారుణాలు, వాటిని ప్రశ్నిస్తూ బయలుదేరినటువంటి యువగలం మా యువ నాయకుడు నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువగలం జరిగితే, ఆ యువగలంలో జైహో బీసీ అంటూ బయలుదేరినటువంటి బీసీ దళాలు, వీళ్ళందరి యొక్క ఆత్మగౌరవం, వాళ్ళు పడుతున్న బాధలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు యువగలంలో బీసీలకు మాట ఇచ్చారు. బీసీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ కల్పిస్తాం, స్థానిక సంస్థల్లో తిరిగి వాళ్ళకి రిజర్వేషన్లకు అందిస్తామని చెప్పిన మాట ఇచ్చినటువంటి నాయకత్వం మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. అనుకున్న మాట నిలబెట్టుకుంటూ నిన్నటి రోజు జరిగిన కేబినెట్ మీటింగ్లో బీసీల ఆత్మగౌరవం కోసం, బీసీల రాజ్యాధికారం కోసంగా 34% నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత, మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ అన్న గారు. ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయాలు, కేవలం తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఎదుగుతున్నాడని చెప్పి ఆలోచించి చంద్రయ్య అనే వ్యక్తిని నడిదులో గొంతు కోసిన ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం. బీసీ సప్లాన్లో వచ్చినటువంటి నిధులు, బీసీ స్కాలర్షిప్లు, బీసీ కార్పొరేషన్లో నిధులు, వేల కోట్ల రూపాయల నిధులు దారాదత్తం చేసి వైకాపా జోబులు నింపుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని నట్టేడును ముంచేస్తూ 34% రిజర్వేషన్ ఉన్నటువంటి బీసీల యొక్క స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 34% రిజర్వేషన్ని 24% కుదించి 16,000 మంది బీసీల యొక్క రాజకీయ జీవితాన్ని నాశనం చేసినటువంటి చరిత్ర వైకాపాది. బీసీలు బయటకు రాలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, ఆత్మగౌరవం గురించి చెప్పుకోలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో బీసీలు జైహో బీసీ నినాదంతో తెలుగుదేశం పార్టీ అండగా ముందుకు బయలుదేరారు. తిరిగి బీసీలు దండుగట్టాం, తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాం. కూటమి ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ యొక్క కూటమి ప్రభుత్వాన్ని సాధించినటువంటి ఘన చరిత్ర బీసీలకు దక్కింది. ఆ బీసీల యొక్క ఆత్మగౌరవం కోసం, రాజ్యాధికారం కోసంగా ఈ రోజున కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేమందరం ఎంతో ఆనందిస్తా ఉన్నాం. బీసీల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతో మాత్రమే సాధ్యమని మరోసారి నిరూపించారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు తీసుకున్న నిర్ణయాలు, కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలలో 34% నామినేటెడ్ పోస్టుల రిజర్వేషన్, 34% స్థానిక సంస్థల రిజర్వేషన్, బీసీల రాజ్యాధికారం, బీసీల అభ్యున్నతి, బీసీల ఆత్మగౌరవం మరలా ముందుకు పోతుందని తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో ఎక్కడైతే వంచబడ్డామో, గత ప్రభుత్వంలో బీసీలు ఎక్కడైతే ఆత్మగౌరవం కోల్పోయారో అవన్నీ తిరిగి సాధిస్తాం తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అండతో, కూటమి ప్రభుత్వాలు చెప్పని తెలియజేసుకుంటూ, ఇంతటి చక్కటి అవకాశాలు బీసీలు కల్పిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని, మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని హృదయపూర్వకమైన ధన్యవాదాలు బీసీ జాతి తరపున తెలియజేసుకుంటా ఉన్నాం. బీసీల అభ్యున్నతి ఎంతకాలం ఈ రాష్ట్రంలో జరుగుతుందో, బీసీల జాతులు ఎంతకాలం అయితే ఉంటాయో అంతకాలం తెలుగుదేశం పార్టీకి బీసీలు అండదండగా నిలబడతారని తెలియజేసుకుంటూ, ఇటువంటి అవకాశాన్ని మాకు కల్పించినటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. కొవ్వూరు నియోజకవర్గంలో బీసీల అభ్యున్నతి కోసం, బీసీల యొక్క ఆర్థిక పరిపుష్టత కోసం పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నుంచి.